సినిమా అంటే 4 ఎలివేషన్లు 6 పాటలు 2 ఫైట్లు అనే ట్రెండ్ ను టాలీవుడ్ ఎప్పుడో మార్చేసింది. డైరెక్టర్లంతా ఓల్డ్ ట్రెండ్ కు గుడ్ బై చెప్పి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తున్నారు. అలా తీసిన సినిమానే త్రిబాణధారి బార్బరిక్. స్టార్ డైరెక్టర్ మారుతి ప్రెజెంటేషన్ లో విజయ్ పాల్ రెడ్డి ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీని మోహన్ శ్రీవాత్స డైరెక్ట్ చేశారు. సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కీ రోల్ లో, వశిష్ఠ సింహ, ఉదయ్ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ కీలక పాత్రలో యాక్ట్ చేసిన మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. చాన్నాళ్ల తర్వాత సీనియర్ యాంకర్ ఉదయ్ భాను సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తుండటంతో రిలీజ్ కు ముందు నుంచి బజ్ క్రియేట్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. త్రిబాణధారి బార్బరిక్ మహాభారతంలో ఘటోద్గతుని కుమారుని పేరు. కురుక్షేత్ర సంగ్రామంలో ఈ యోధుడు శ్రీకృష్ణుని కారణంగా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. నిమిషంలోనే యుద్ధాన్ని ముగించడం బార్బారికుడి గొప్పతనం. తన వద్ద ఉండే 3 బాణాలు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు సంకేతాలు. ఈ పురాణ గాథకి సినిమాలోని పాప మిస్సింగ్ స్టోరీకి ముడిపెడుతూ సినిమాను నడిపించారు డైరెక్టర్. తన మనవరాలి కోసం ఓ సైకియాట్రిస్ట్ బార్బారికుడిగా ఎలా మారాడు అనేదే కథాంశం. ఇక స్టోరీ విషయానికొస్తే ఫేమస్ సైకాలజిస్ట్ శామ్ కతు మనవరాలు నితి మిస్ అవుతుంది. కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లగా విచారణకు అక్కడ పోలీస్ కానిస్టేబుల్ చందును శ్యామ్ కిచ్చి పంపిస్తాడు ఎస్ఐ. చందుతో కలిసి శ్యామ్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ లో ఒక్కో నిజం బయటపడుతుంది, ఒక్కో చిక్కుముడి ఓపెన్ అవుతుంది. ఈ క్రమంలోనే రామ్ దేవ్ కథ బయటకు వస్తుంది. ఇల్లీగల్ గా డబ్బు సంపాదించే ఈ ఇద్దరిలో ఒకరు వాకిలి పద్మ అల్లుడు. అప్పులు చేసి పబ్బం గడుపుకునే ఈ ఇద్దరు తమ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు? ఆ ఇద్దరు చేసే పనుల్లో వాకిలి పద్మకు కూడా భాగముందా? తప్పిపోయిన నిధి దొరుకుతుందా? అసలు శ్యామ్ మనవరాలికి ఈ ఇద్దరు స్నేహితులకు మధ్య సంబంధం ఏంటనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స తాను అనుకున్న పాయింట్ ను ఈ సినిమాలో చక్కగా చూపించారు. ప్రస్తుతం సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమాను తీశాడు. మెయిన్ గా ఇప్పటి యూత్ డ్రగ్స్ కు ఎలా బానిసవుతున్నారు, దానివల్ల సమాజం ఎలాంటి దుష్ప్రభావాలకు లోను అవుతుందనేది సినిమాలో చూపెట్టారు. పైకి ఎదగాలంటే కష్టంతో కాకుండా అడ్డదారుల్లో ఎలాంటి పనులు చేసేందుకైనా సిద్ధమవుతున్న కొంతమంది యువత కారణంగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ కు బానిసై వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తూ తనతో పాటు సమాజాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ బర్నింగ్ ఇష్యూనే తన సినిమా త్రిబాణధారి బార్బరిక్ కు కథగా తీసుకున్నాడు డైరెక్టర్. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఒకదానికి మించి మరోటి అన్నట్టు పక్కా స్క్రీన్ ప్లే ని రెడీ చేసుకుని సిల్వర్ స్క్రీన్ పై అంతే అద్భుతంగా ఆవిష్కరించాడు. సినిమాలో సస్పెన్స్ ఉత్కంఠ రేకెత్తించేలా చేయటంలో సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వటం ఖాయం. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతకు మించి అన్నట్లుగా ఉంది. స్టోరీతో పాటు ఆడియన్స్ కూడా ట్రావెల్ చేస్తుంటాడు. నిధి మిస్సింగ్ కేసు చివరికి ఎలా మారింది, మనవరాలి కోసం శ్యామ్ ఆ కేసును ఎలా సాల్వ్ చేశాడు అనే అంశాలు ఆడియన్స్ ఊహకందవు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్ లో అయితే నెక్స్ట్ లెవెల్. సస్పెన్స్ థ్రిల్లర్ గా అలరించిన ఈ మూవీ క్లైమాక్స్ లో ఎమోషనల్ గా ముగించడం విశేషం. ఓ మంచి పాయింట్ తీసుకొని అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించేలా తీశాడు. కొత్త డైరెక్టర్ అయినా ఏ మాత్రం తడబడకుండా పక్కా స్క్రిప్ట్ తో ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్ విజయ్ పాల్ ఆడిదల ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో చాలా బాగున్నాయి. కుషేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ కూడా పర్లేదు. ఆర్ఆర్ సినిమాకు ప్లస్ పాయింట్. ఇక నటీనటుల విషయానికొస్తే సైకాలజిస్ట్ పాత్రలో సత్యరాజ్ నటన సినిమాకు మెయిన్ పిల్లర్. సత్యరాజ్ ఎంత గొప్ప నటుడో కొన్ని చోట్ల కేవలం హావభావాలతో తన నటనను ప్రదర్శించారు. రామ్ పాత్రలో వశిష్ఠ సైతం అద్భుత నటన కనబర్చారు. తన క్యారెక్టర్లో వేరియేషన్ చూపించాడు. చాలా కాలం తర్వాత ఉదయ్ భాను తనకొచ్చిన పాత్రలో నటించింది అనే కంటే జీవించిందని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ఉదయ్ భాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యే ఛాన్సులు పక్కా అని చెప్పొచ్చు. మరో నటుడు క్రాంతి కిరణ్ కొత్త యాక్టర్ అయినా యాక్టింగ్ లో అన్ని రకాల ఎమోషన్స్ చూపించాడు. సత్యం రాజేష్, శాంచురాయ్, మేఘనాలు కూడా తమ పరిధి మేరకు మెప్పించారు. మొత్తంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని చూడాలనే మూవీ లవర్స్ కి త్రిబాణధారి బార్బరిక్ బెస్ట్ ఆప్షన్.